హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళు మీ విషయంలో చాలా మారడానికి కారణం ఏంటి? లైక్ గతానికి ఇప్పటికి చాలా మారుంటారు. సో అసలు వాళ్ళలో అలాంటి మార్పులు రావడానికి కారణాలేంటి? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో యూనివర్స్ మీకేం చెప్తుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటి అంటే, మేబీ మీ పర్సన్‌లో మీరు చేంజెస్ చూస్తూ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళలో అలాంటి చేంజెస్ ఎందుకొచ్చాయి అనేది మీకు తెలియకపోవచ్చు. మేబీ మీకు కొన్ని తెలియొచ్చు. బట్ ఎగ్జాక్ట్‌గా అదే అవ్వాలని రూల్ లేదు. సో ఈరోజు ఇలాంటి రీడింగ్ చేయడం వల్ల అట్‌లీస్ట్ మీలో కొంతమందికైనా సరే అసలు మీ పర్సన్ రియల్‌గా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేదైతే తెలుస్తుంది అని. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్ఎస్ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్, ఐజేటీ, యూవీడబ్ల్యూ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. వాళ్ళ నిక్ నేమ్, సర్‌నేమ్ కాదు. వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ లెటర్, ఈవెన్ మీ పర్సన్ నేమ్, మీ నేమ్ సేమ్ లెటర్స్‌తో స్టార్ట్ అయినా స్టిల్ మీకు సంబంధించిందయితే కాదు ఈ రీడింగ్. టైటిల్ ప్రకారమే రీడింగ్ చూడాలి. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్ఎస్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీ విషయంలో మారడానికి కారణాలేంటి? అంటే గతానికి, ఇప్పటికి వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చుంటాయి కదా! అవి ఎందుకొచ్చాయి? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పర్సన్ మీకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి న్యూ బిగినింగ్స్ ఎలా అనిపించాయి అంటే, వాళ్ళ లైఫ్‌లో ఒక కొత్త హోప్‌ని క్రియేట్ చేసాయి. వాళ్ళు ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వాలని కూడా కోరుకున్నారు. బట్ ఏది ఏమైనా సరే మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఫేస్ చేయడం కానీ జరిగుంటది. సో అందుకే మీకేంటంటే వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. అది కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అయితే ఇలా కొంతకాలం అంతా మంచిగానే ఉంది. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. కాకపోతే స్లోగా వాళ్ళు ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే, మీరు వాళ్ళ విషయంలో చేంజ్ అయినట్టుగా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో వాళ్ళు డిఫరెన్స్ చూడడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చేంజ్ అయ్యారు, ముందులాగా లేరు అని మీరు అనుకుంటే, వాళ్ళు ఫస్ట్ మీలో చేంజెస్ చూడడం స్టార్ట్ చేశారు. అప్పటినుంచే వాళ్ళు చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మీరు అనుకోవచ్చు, మేము ఫస్ట్ నుంచి సేమే ఉన్నాం. ఈ పర్సన్ విషయంలో కూడా ఎప్పుడూ ఒకేలాగా లవ్‌ని చూపిస్తూ వచ్చామని. బట్ ఆ పర్సన్ అయితే మాత్రం మీలో చేంజెస్ నోటీస్ చేశారనే చెప్పాలి. సో వాళ్ళేంటంటే క్లియర్‌గా మిమ్మల్ని పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేసినప్పుడు, ఐ మీన్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు అలా కంపేర్ చేసినప్పుడు కొంత డిఫరెన్స్ అయితే నోటీస్ చేశారండి. మీరేంటంటే స్టార్టింగ్‌లో ఉన్నంత మంచిగా వాళ్ళతో ఉన్నట్టుగా, స్టార్టింగ్‌లో మీరు వాళ్ళ విషయంలో చూపించిన ఎఫెక్షన్, కేరింగ్ అనేది మిస్ అయినట్టుగా వాళ్ళకి అనిపించింది. మేబీ మీకు వాళ్ళ ప్రయారిటీ కాదేమో. మీ లైఫ్‌లో మేబీ మీకు వేరే సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఆ పర్సన్ అలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా ఫీల్ అయినప్పటి నుంచి వాళ్ళేంటంటే ఇది మోస్ట్‌లీ డైజెస్ట్ చేసుకోలేకపోయారండి. వాళ్ళు చేంజ్ అయిపోయారు ఇప్పుడు అనంటే, వాళ్ళు చాలా ఫేస్ చేశారు యాక్చువల్‌గా. వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లోని సఫర్ అవ్వడం జరిగింది. సఫర్ అయిన తర్వాతే ఈ విధంగా చేంజ్ అయ్యారని మీరు అనుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా వాళ్ళకి ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో
చూడ్డానికి ఏం లేదు, తెలుసుకోవడానికి ఏం లేదు, ఆర్ ఇక్కడ వాళ్ళు చేసేదేం లేదు అనే స్టేజ్‌లో ఉన్నారండి. ఎక్కడో కానీ వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారు. ఆర్ మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పరిస్థితే ఉంటది అనే భయం వాళ్ళకి క్రియేట్ అయిందండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా కంటిన్యూ చేయడానికి ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు. ఫస్ట్ మీరు వాళ్ళకి డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ఈవెన్ మీకు లవ్ ఉన్నా అది వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అంత పాజిటివ్‌గా అనిపించట్లేదు. సో, వాళ్ళందుకే ఇక్కడ లైట్ సైడ్ చూడలేకపోతున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటది అని వాళ్ళకి అనిపించట్లేదు. సో, వాళ్ళందుకే వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నట్టుగా ఆర్ వాళ్ళు కొంచెం ఈ విషయాల్లో చైల్డిష్‌గా బిహేవ్ చేయడం, ఇమ్మెచ్యూర్‌గా ఉండడం చేస్తూ ఉండొచ్చు. అయితే దానికి రీజన్ మాత్రం ఇదే అండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయి ఆర్ థింగ్స్ అనేవి పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటాయి అనుకోని ఎక్స్‌పెక్ట్ చేశారు చాలా కాలం. బట్ ఏది కూడా వాళ్ళకి చేంజ్ లాగా అనిపించలేదు. ఈవెన్ వచ్చిన చేంజెస్ కూడా వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. అందుకే వాళ్ళేం చేశారు అంటే, ఇంక ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో, మనం ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ అనుకోని స్లోగా వాళ్ళని వాళ్ళు డీటాచ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు డీటాచ్ చేసుకుంటున్నప్పుడే మీరేంటంటే వాళ్ళలో చేంజెస్ చూడడం కానీ, వాళ్ళేంటంటే ఒకప్పుడులాగా లేరు అనే ఫీలింగ్ కానీ మీకొచ్చుంటది. బట్ ఫస్ట్ వాళ్ళలా ఫీలయ్యారు. అందుకే తర్వాత వాళ్ళు చేంజ్ అవుతున్నప్పుడు మీరు అలాంటి చేంజెస్‌ని నోటీస్ చేశారు. సో, ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ పర్సన్ ఇప్పటికి కూడా మిమ్మల్ని కంప్లీట్‌గా వద్దు అని అనుకోవట్లేదు. కానీ పాస్ట్‌లో మీరు వాళ్ళకి ఎలా అయితే హ్యాపీనెస్ ఇచ్చారో, వాళ్ళ విషయంలో ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలి అనుకుంటున్నారు. సో, అలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో, మీ ఫీలింగ్స్ ఏంటంటే సేమ్ ఉన్నాయి. మీరు చేంజ్ అవ్వలేదు అని వాళ్ళకి అర్థమయిన రోజు వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకుంటారండి. ఈ రిలేషన్‌షిప్ కోసం అని చెప్పి వాళ్ళు మళ్ళీ సీరియస్‌గా కన్సిడర్ చేస్తారు. అంతవరకు అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు ప్రెజెంట్ మాతో మాట్లాడట్లేదు ఆర్ మాకు దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళకెలా తెలుస్తది అని. బట్ మీరు పాస్ట్‌లో కూడా వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు కాబట్టి రిలేషన్‌షిప్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా మీరు సిన్సియర్‌గా ఉంటే మేబీ మీ యాక్షన్స్ ఏంటంటే ఏదో ఒక వేలో వాళ్ళకి ప్రూవ్ చెయ్యొచ్చండి. సో, నిజంగానే మీరు వాళ్ళ విషయంలో చేంజ్ అయ్యారా? నిజంగానే వాళ్ళు అలా ఫీల్ అయినట్టుగా చేశారా? లేదా? అనేది మాత్రం మీకు మీరే క్వెషన్ చేసుకోవాలి. ఎందుకంటే మీలో కానీ నిజంగానే ఆ టైప్ చేంజెస్ కానీ వచ్చుంటే, మీరు మళ్ళీ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. మీరు చేంజ్ అయితే ఇక్కడ థింగ్స్‌ని కూడా మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటారు. బట్ ఇప్పుడు మీరు చేంజ్ అవ్వకపోతే మీకిక్కడ ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో కూడా అర్థం అవ్వదు. అలా అని చెప్పి దీని నుంచి మీరు కూడా బయటికి రాలేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే విసిగిపోయారింక. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి సూట్ అవ్వదేమో అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. ఆ టైప్ ఇన్‌సెక్యూరిటీ అనేది ఇక్కడ డెవలప్ అయింది. దానికి రీజన్ అయితే మాత్రం మీరే అండి. మేబీ మీరు వాళ్ళ విషయంలో లవ్ చూపించుండొచ్చు. కేరింగ్‌గా ఉండొచ్చు. బట్ మీరు పాస్ట్‌లో వాళ్ళకిచ్చిన ఇంప్రెషన్‌కి తర్వాతకి చాలా చేంజ్ అయితే వచ్చిందండి. అది ఏ విధంగా అనేది మీకు తెలిస్తే చాలు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ మీ విషయంలో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఏది కూడా చెయ్యాలి అని అనుకోవట్లేదు. అండ్ మీరేంటంటే వాళ్ళ విషయంలో అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారు. థింగ్స్‌ని అంత స్టేబుల్‌గా హ్యాండిల్ చేస్తారు. లైక్ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయగలరు అని వాళ్ళైతే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఏ రోజైతే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారో, మీరు ఏ రోజైతే వాళ్ళకి అలాంటి ఒక ఇంప్రెషన్ ఇస్తారో ఏం లేదండి. మీరు సిన్సియర్‌గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎలా అయినా తెలుస్తుంది. అండ్ మీ ఆలోచనలో కానీ ఆ స్టెబిలిటీ ఉంటే రిలేషన్‌షిప్ వైస్ మీకు ఉండాల్సిన క్లారిటీ మీ వరకు ఉంటే మాత్రం డెఫినిట్‌గా చేంజెస్ అనేవి ఏదో ఒక రోజు వస్తాయి. బట్ మీకదుందా లేదా అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌కి న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఆ పర్సన్‌కి మీరేంటంటే అర్థమయ్యేలా చెయ్యాలి. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ లేకపోయినా అట్‌లీస్ట్ మీ వరకు మీరు సిన్సియర్‌గా ఉంటే టైం వచ్చినప్పుడు వాళ్ళకన్నీ తెలుస్తాయి. ఏమీ తెలీదు, ఏమీ అర్థం చేసుకోరు అని మాత్రం అనుకోవద్దు. యూనివర్స్ ఏంటంటే ప్రతి పర్సన్‌కి కూడా ఛాన్స్ ఇస్తుంది. బట్ వాళ్ళ సిన్సియారిటీ అనేది ఇంపార్టెంట్. యూనివర్స్‌కి తెలియాలి అట్‌లీస్ట్. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! ఆ పర్సన్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీలో వాళ్ళు చేంజెస్ చూడడం. సో, అందుకే ఇంత దూరం వచ్చింది. ఇప్పటికైనా సరే మీరు అది కాదు అట్‌లీస్ట్ మేబీ బ్రీఫ్‌గా మీరలా చేంజ్ అయినా స్టిల్ మీరేంటంటే వాళ్ళ విషయంలో ఫస్ట్‌లో ఉన్నట్టే ఉండాలి అనుకుంటున్నారు. మీ ఇంటెన్షన్స్ అయితే మాత్రం అవే అన్నట్టుగా అయినా సరే మీరు కరెక్ట్‌గా ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇదైతే మీ చేతుల్లోనే ఉంది. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, వాళ్ళైతే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు మీరు కూడా హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా లేరు అని చెప్పను. బట్ మీకుండాల్సిన డౌట్స్ కొన్ని మీకున్నాయండి. అంటే ఈ పర్సన్‌తో మనం ఉండగలమా లేదా? సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతామా? ఆర్ మనం అనుకున్న విధంగా ఈ రిలేషన్‌షిప్ ఉంటుందా? ఈ పర్సన్ ఉంటారా? అని మీరేంటంటే రకరకాలుగా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. ఎందుకంటే మీరు ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు 100% కూడా నాట్ ష్యూర్ అండి. అంటే చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉంది కానీ, బట్ ఈ పర్సన్‌తో ఉంటే లైఫ్ బావుంటుంది. లైఫ్ ఏంటంటే ఇంకా మీరనుకున్న విధంగా ఉంటుంది. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మీకు లేవు. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మీతో ఉన్న వే చూసి మీకేంటంటే నచ్చుంటది. ఐ మీన్ వాళ్ళకి మీరు ఏంటంటే బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో కేరింగ్‌గా ఉండడం కానీ, చాలా కన్సర్న్ చూపించడం కానీ, ఇవన్నీ జరిగాయండి. ఇది మీకెలా అనిపించిందంటే, మిమ్మల్ని ఎవరు ఈ విధంగా ట్రీట్ చేయలేదు. వీళ్ళేంటంటే మిమ్మల్ని ఒక యూనిక్ వేలో చూస్తున్నారు. సో, ఇది మీరు డిజర్వ్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఈ టైప్ రిలేషన్‌షిప్ ఆర్ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, ఫైనల్‌గా మీకదే దొరికింది అనే ఫీలింగొచ్చింది. సో, ఇప్పుడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వస్తున్న చేంజెస్ మీరు చూస్తున్నప్పుడు మీకేంటంటే ఇది కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఈ పర్సన్ మీద కూడా డిపెండ్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఆర్ ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయాలి ఆర్ కంఫర్ట్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. కేవలం మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే ఓకే. మీరు చేయాల్సింది చేస్తారు కానీ, ఈ పర్సన్ కోసం ఇంకా పెద్దగా చేంజ్ అయ్యే అంత ఏం లేదు అని మీరు యాక్చువల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, క్లియర్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ గానే ఉన్నారండి. ఈ పర్సన్ మీద మీరు ఎక్కడ డిపెండ్ అవ్వలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తూ వచ్చారు. అందుకే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో మేబీ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చూపించిన లవ్‌కి, కేరింగ్‌కి. అలా అని చెప్పి మీరేంటంటే కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోలేదండి. స్టిల్ మీరేంటంటే ఇండిపెండెంట్ గానే ఉన్నారు. మేబీ అలా మీరుండడం కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడం వల్ల ఆ పర్సన్ ఏంటంటే హర్ట్ అవ్వడం కానీ, కొంచెం సెన్సిటివ్‌గా తీసుకోవడం కానీ జరిగుంటది. సో, అందుకే వాళ్ళేంటంటే మీరు చేంజ్ అయిపోయారు అని ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి సేమ్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చూసిన వే డిఫరెంట్. మేబీ వాళ్ళకేంటంటే స్టార్టింగ్ మీరు అలా కనిపించలేదు. బట్ కొంత టైమ్ పాస్ అవుతున్న తర్వాత తెలుస్తూ ఉంటది కదా! సో, ఆ పర్సన్‌కి అలాగే అర్థమైంది. అయితే ఇప్పుడు వాళ్ళేంటంటే మిమ్మల్ని ఆ వేలో చూసినప్పటి నుంచి కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు ఇది డిజర్వ్ చేయరు అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ మీ విషయంలో ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, మీకోసం ఏదైనా చెయ్యాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే వేలో లేరు. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఈ పర్సన్ కోసం ఏదైనా చేయండి అని నేను చెప్పను. డెఫినిట్‌గా మిమ్మల్నే మీరు చూజ్ చేసుకోండి. బట్ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసినప్పుడు ఆ పర్సన్ ఆ స్టాండర్డ్‌కి రీచ్ అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చేయాల్సిందంతా చేశారండి. బట్ ఇంతకంటే వాళ్ళు చెయ్యాలి అంటే అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ రియాలిటీ అనేది అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడే. అంటే పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. పాస్ట్‌లో వాళ్ళు ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయినప్పుడు మీకోసం వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అలా అనిపించలేదు. బట్ ఇప్పుడు వాళ్ళేంటంటే క్లియర్‌గా మీరేంటంటే ఇండిపెండెంట్‌గా ఉండడం కానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ ట్రబుల్సమ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళని మీరెక్కడో చూజ్ చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. అది వాళ్ళలో ఒక ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. సో, ఇద్దరి మధ్యలో మేబీ పర్సనాలిటీ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ క్లాష్‌ని క్రియేట్ చేస్తుందండి. సో, ఈ పర్సన్ నుంచి మీరేంటంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ లైఫ్‌ని మీరు చూసుకోగలిగితే ఓకే అండి. అలా ఉండలేరు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ నీడ్స్, రిక్వైర్‌మెంట్ ప్రకారం మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు అలా ఉండకపోతే అసలు ఆ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోరండి. ఇఫ్ ఒకవేళ అంటే అది మీకు సంబంధించిన విషయం కాదు అనిపిస్తే మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. అది కూడా మీ ఇష్టమే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసే రైట్ ఉంటుంది. సో, అది మీకైనా, వాళ్ళకైనా అంతే. మేబీ వాళ్ళకేంటంటే ఎమోషనల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు, బాగా కేరింగ్‌గా ఉండేవాళ్ళు కావాలి. మీరేంటంటే కొంచెం ఇండిపెండెంట్‌గా ఉండే టైపు. మేబీ దానివల్ల ఇదేంటంటే సెట్ అవ్వట్లేదు. సో, ఏది ఏమైనా సరే మీరు ఆలోచించండి. ఎంతవరకు అంటే వాళ్ళ స్టాండర్డ్స్‌కి మీరు మ్యాచ్ చేయగలరు. అసలు మీరేం కోరుకుంటున్నారు? ఇలా మీకొక క్లారిటీ అనేది ఉంటే దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవడం అయితే బెటరు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీహెచ్, ఐజేటీ, యూవీడబ్ల్యూ నేమ్స్‌తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మీ విషయంలో మారడానికి కారణం ఏంటి?
గతానికి ఇప్పటికి వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చుంటాయి. సో, ఆ మార్పులకి అసలు కారణం ఏంటి అనేదైతే ఈరోజు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా 100% ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయ్యింది. మనం కోరుకున్నది ఇదే కదా! అనే ఒక ఫీలింగ్‌లో ఏం లేరండి. అసలు ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది ఎలా ఉంటుంది? ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు వచ్చే రోజుల్లోని మనం ఏం ఫేస్ చేస్తాం? ఇలా వాళ్ళకుండాల్సిన డౌట్స్‌తోనే కొంతవరకు ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చి స్టెబుల్‌గా ఉండే టైప్ కాదండి. వాళ్ళేంటంటే కేర్ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ స్పిరిట్ అన్నమాట. సో, ఇలాంటి వ్యక్తులు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, రిలేషన్‌షిప్ కోసం చాలా చేయడం కానీ అంత ఈజీ కాదండి. సో, వాళ్ళందుకే ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ అయితే చేశారు కానీ డౌట్‌గానే ఉన్నారు. అందుకే మీకెక్కడా కూడా వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, మీతో ఇలాగే ఉంటాము అని చెప్పడం కానీ అలాంటివి చేయలేదు. మేబీ లవ్ అయితే చూపించి ఉండొచ్చు. నేను కాదు అనట్లేదు. కాకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా లేరు. సో, దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు కేర్ ఫ్రీగా వాళ్ళ లైఫ్ అనేది ఈజీ గోయింగ్‌గా ఉండాలి అనుకునే టైప్ కాబట్టి అండ్ వాళ్ళకి ఇంకొకటేంటంటే ఎప్పుడూ కూడా ఒక దగ్గరే సాటిస్ఫై అయిపోయి ఇదే నా లైఫు. ఇక్కడే నేను హ్యాపీగా ఉంటాను అని అలా కూడా ఈజీగా డిసైడ్ అయ్యే టైప్ అయితే కాదండి. సో, నాకు తెలిసినంత వరకు అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ పర్సన్‌ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ రీడింగ్ అయితే మీరు చూస్తున్నారు కానీ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీ పర్సన్ ఏం పెద్ద చేంజ్ అవ్వలేదు. గ్రాడ్యుయల్‌గా చేంజ్ అవుతూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళేంటంటే కొన్ని చెప్తూనే ఉన్నారు మీకు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే చేస్తున్నారు. అయితే మీరు వాళ్ళ విషయంలో చాలా సార్లు సర్ప్రైజ్ అవ్వడం కానీ, షాక్ అవ్వడం కానీ జరిగింది. అది ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని చెప్తారు. చెప్పినవన్నీ చేసేస్తారని కాదు. బట్ వీళ్ళేంటంటే చెప్పినవన్నీ చేస్తున్నారు. అంటే ఇలా ఉంటాం, ఇలా చేస్తాం అనంటే అలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు పర్సన్‌కి లవ్ ఉన్నప్పుడు, ఫీలింగ్స్ రియల్ అయినప్పుడు అలాంటివి చెయ్యరులే. సో, వాళ్ళేంటంటే ఆలోచిస్తారు అని మీరు అనుకోనుంటారు. బట్ వాళ్ళేంటంటే కొన్ని చేశారు. చేసి కూడా ప్రూవ్ చేసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు అంటే, ఈ పర్సన్ హార్ట్‌లెస్ అనుకుంటాను. ఆర్ ఈ పర్సన్‌కి ఏంటంటే అలాంటి ఎమోషన్స్ లేనట్టున్నాయి. అందుకే మీ విషయంలో కనీసం ఆలోచించట్లేదు. కోల్డ్ హార్టెడ్‌గా బిహేవ్ చేస్తున్నారు అని మీరు చాలా సార్లు ఫీల్ అయ్యి ఉంటారు. నేను చెప్తున్నాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే మ్యూచువల్‌గా కోఆపరేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కానీ, బట్ వీళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే టైప్ కాదండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్‌మెంట్ చూసుకున్న తర్వాతే ఎదుటి వ్యక్తుల నీడ్స్, రిక్వైర్‌మెంట్ చూసే టైపు. సో, వీళ్ళు కొత్తగా ఇప్పుడు చేంజ్ అయ్యిందైతే ఏం లేదు. ముందు నుంచి కూడా ఇలాగే ఉన్నారు. కాకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారు. ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపైనా చేంజ్ అవుతారేమో, అర్థం చేసుకుంటారేమో, వాళ్ళలో సీరియస్‌నెస్ వస్తుందేమో అని. బట్ మీరు ఇప్పటి వరకు అయితే వాళ్ళలో సీరియస్‌నెస్ ఏం చూడలేదండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా కేర్‌లెస్ అని చెప్పను. మీరేదైనా హెల్ప్ అడిగినా, లేకపోతే మీరేదైనా ఒక టైంలో సపోర్ట్ అడిగినా సరే, సపోర్ట్ చేస్తారు. కానీ కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయే అంత ఛాన్స్ అయితే ఇవ్వరు. వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఇది మీకు డిస్టర్బింగ్‌గా ఉంది. ఎందుకంటే మీరు రిలేషన్‌షిప్ అని ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, వాళ్ళు ఇంకేదో ఆఫర్ చేస్తున్నారిక్కడ. ఇది మీకేంటంటే కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీ ఇద్దరు కలిసున్నా గొడవలు పడుతున్నారు. ఈవెన్ కలిసి లేకపోయినా సరే సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలాగే ఉంటున్నాయి. పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. ఇప్పుడు కొంతమంది కొంత టైం తీసుకున్న తర్వాత వ్యక్తుల్లో చేంజెస్ చూస్తారు. బట్ ఈ వ్యక్తిలో మీరేంటంటే చేంజెస్ ఏం చూడట్లేదండి. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే, ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు పెద్దగా చేంజెస్ అయితే ఏం నోటీస్ చేయట్లేదు. వాళ్ళు వాళ్ళలాగే ఉంటున్నారు. వాళ్ళు చేయాల్సినవే వాళ్ళు చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్టే అలాంటిదండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళుండాలి. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చెయ్యాలి. అండ్ వాళ్ళు కోరుకున్న విధంగా రిలేషన్‌షిప్ ఉండాలి. ఇఫ్ అలా లేకపోతే వాళ్ళు ఫస్ట్ కంఫర్టబుల్ కాదు కాబట్టి వాళ్ళేంటంటే డ్రాప్ చేయడానికే ట్రై చేస్తారు. ఐ మీన్ ఇక్కడ వాళ్ళు ఇది చేయలేరు. వాళ్ళ వల్ల అవ్వదు. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ ఇంత బర్డెన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే స్టెప్ ఔట్ అవుతారండి. సో, మీకిది జరుగుతుంది ఫ్రీక్వెంట్‌గా. సో, మీరందుకే ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయడం కానీ, ఈ పర్సన్‌ని కూల్ చేయడానికి కానీ ట్రై చేస్తూ ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారండి. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్‌ని మీరు విడిచిపెట్టడానికి కూడా రెడీగా లేరు. సో, ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి అని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో టైమ్ టు టైమ్ చేంజెస్ చూస్తున్నారు. బట్ ఆ చేంజెస్ ఏవి కూడా మీరు అనుకున్న విధంగా ఉండట్లేదు.
మీరనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్‌లో ఉంటున్నాయని చెప్పొచ్చు. మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ పర్సన్ విషయంలో ఇంకా ఇవ్వడానికి కూడా మీరు రెడీయే. కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే మరి అర్థం చేసుకొని మీ విషయంలో కూడా అలా ఉంటారా? లేదా? అనేది ఒక క్వెషన్ లాగా అయితే అయిపోయింది. బట్ నేనొకటి చెప్తానండి. ఈ పర్సన్ మీ విషయంలో చేయాల్సిన వరకు చేస్తారండి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా మీ విషయంలో మంచిగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ పెరగనంత వరకు వాళ్ళ మీద బర్డెన్ అనేది పడినంత వరకు వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారండి. బట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళైతే ఏం చేయలేరు. ఎందుకంటే ఒకటే రీజన్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఆల్‌మోస్ట్ చేయాల్సిందంతా చేస్తున్నారు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. వాళ్ళ నేచర్‌కేంటంటే వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే టైప్ కాదు. ఎక్కువ మాట్లాడే టైప్ కూడా కాదు. ఓన్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళెక్కువ మాట్లాడాలి, వాళ్ళెక్కువ టైమ్ స్పెండ్ చేయాలి రిలేషన్‌షిప్‌లోని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వాళ్ళు ఆ టైప్ కానప్పుడు అవన్నీ చేయలేరు కదా! కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ నేచర్ అలాంటిది కాదు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఆ పర్సన్ మీ విషయంలో ఇలాగే ఉంటారండి. పెద్దగా చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ నేచరే అది. సో, ఇంకా అదే అయినప్పుడు ఇంకా ఎలా చేంజ్ అవుతారు? ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యి వాళ్ళు చేయాల్సింది చేసినా సరే స్టిల్ వాళ్ళకి ఎక్కడో కానీ ఇబ్బందిగా ఉంది. వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే డ్రాప్ అయిపోవడానికే చూస్తారండి. అప్పుడైనా సరే మీరు ఇలాంటి సిట్యుయేషనే ఫేస్ చేస్తారు. ఇదేంటంటే రిపీట్ అవుతది అని చెప్పొచ్చండి. సో, రిపీట్ అవ్వడానికి పెద్దగా రీజన్ ఏం లేదు. యాక్చువల్‌గా చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. వాళ్ళేంటంటే వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టే ఏదైనా చేస్తారు. ఎదుటి వ్యక్తులు వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇస్తే వాళ్ళతో ఉంటారు. వాళ్ళకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి ఎక్కువ ఆ పర్సన్ మీద డిపెండ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఆ ఛాన్స్ అయితే ఇవ్వరు. సో, పర్టిక్యులర్‌గా మీరేంటంటే వాళ్ళ కోసం అన్నీ తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదో మీకు ఇప్పటికే చాలా అర్థమై ఉంటది కాబట్టి దాని ప్రకారం మీరు ఉండగలరా లేదా అనేది ఇంక మీ ఇష్టమే. బట్ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ఎక్కువ సఫర్ అయ్యేది కూడా మీరే. ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతది? ఎప్పుడు ఎలా ఉంటది? అనేది కూడా. సో, ఇవన్నీ మీకు అర్థమవుతున్నా సరే మీరేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేసి ఇలాగే చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇబ్బంది కదా! సో, ఇది మాత్రం మీరు ఆలోచించాలండి. ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే రియలేనండి. కాదు అనట్లేదు. కాకపోతే వాళ్ళ నేచరే అంత. వాళ్ళేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడం కానీ, ఎవరి విషయంలో కూడా ఈజీగా ఓపెన్ అప్ అయిపోవడం కానీ అలాంటివి జరగవు. ఈవెన్ ఓపెన్ అప్ అయినా సరే ఏదో చెప్పాలి బ్రీఫ్‌గా అని చెప్తారు. అల్టిమేట్‌గా వాళ్ళు చేయాల్సిందే చేస్తారు. సో, ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది కాబట్టి, వాళ్ళకెక్కువ ఎమోషనల్‌గా అటాచ్ అయిపోవడానికయితే లేదండి. వాళ్ళ విషయంలోనేంటంటే ఆలోచించి క్లియర్‌గా బౌండరీని సెట్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ మీ హార్ట్‌ని మీరు గార్డ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరిక్కడ జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మీకన్నీ తెలుసండి. ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ చెప్పడానికేం లేదు. వాళ్ళు గతానికి, ఇప్పటికి పెద్దగా చేంజ్ ఏమి అవ్వలేదు. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. అలా మీరు ఏంటంటే ఇంకా చూస్తున్నారు. వాళ్ళ కోసం చాలా తెలుసుకుంటున్నారంతే. బట్ వాళ్ళలో మార్పులేం చూడట్లేదు మీరు. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆ వ్యక్తి నేచరే ఒరిజినల్‌గా అదండి. సో, ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు. అసలు చూద్దాం యూనివర్స్ మరి మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి అనేది. ఈ పర్సన్‌కైతే మీరు చాలా ప్యాషనేట్‌గా కనెక్ట్ అయ్యారండి. వీళ్ళే ఉండాలి మీ లైఫ్‌లో. ఇలాంటి పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మీరు ఫీల్ అయ్యారు. అందుకే మీరు కనెక్ట్ అయ్యారు. ఆ టైంలో మీరేంటంటే వెనక ముందు ఆలోచించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ తీసుకోవాలి. ఇలాంటి పర్సన్ ఉంటే మనం కంఫర్టబుల్‌గా ఉంటాము అని అనుకోని ఒక ఛాన్స్ అయితే తీసేసుకున్నారు. బట్ ఛాన్స్ తీసుకున్న తర్వాత మీకేంటంటే ప్రతిరోజు కూడా ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. మీరు అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్‌లో కోరుకుంటుంది మీకు దొరకట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. అప్పటినుంచి మీకేంటంటే భయం పట్టుకుంది. ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటుందా? ఇంకా ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఇంతేనా? వచ్చే రోజుల్లోనే అయితే ఇంకా ఏ మార్పు రాదా? అంటే మీ ఆలోచనలేంటంటే కేవలం ఈ విధంగానే ఉన్నాయి. మీరింకా ఇది ప్రాసెస్ చేసుకోలేదు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా మీకు కొన్ని చెప్పాల్సినవి చెప్తున్నారు. అది మీరేమనుకుంటున్నారంటే అలా ఎందుకవుతది? సో, రేపైనా మారుతారు కదా! రేపైనా పాసిబిలిటీ ఉంటుంది కదా! అని మీరనుకుంటున్నారు. కానీ వాళ్ళేంటంటే చేసేదే చెప్తున్నారు. చెప్పిందే చెయ్యాలి అనుకుంటున్నారు. ఆ టైప్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరే కేవలం వాళ్ళ విషయంలో కొన్ని కన్సిడర్ చేయకుండా స్టెప్ ఇన్ అవ్వడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారండి. ఎక్కువ సఫర్ అవుతున్నారు. స్ట్రగుల్ అవుతున్నారు. భయపడుతున్నారు. రేపేంటి అనే ఆలోచన ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో, నాకేమనిపిస్తుంది అంటే అందుకే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలా వద్దా? ఈ పర్సన్ విషయంలో ఏం చేస్తే బావుంటుందో అర్థం కాక ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీరు ఫస్ట్‌లో అలా అటాచ్ అవ్వడం వల్లో ఏంటో కానీ వాళ్ళ రియాలిటీ ఇదైనప్పటికీ కూడా మీరు
సిట్యుయేషన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆర్ ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ చాలా అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో, నాకైతే అర్థమైంది మీరేం ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. కాకపోతే ఇక్కడ మీరు మీ హార్ట్‌ని ఓపెన్ చేసి, మీరు ఈ టైప్ రిలేషన్‌షిప్‌ని డిజర్వ్ చేస్తారా లేదా? ఇది కరెక్టా కాదా అని మాత్రం ఆలోచించాలండి. సో, ఇలా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ బేస్డ్‌గా ఏమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకున్నా సరే, డీటాచ్ అవ్వడం కోసం నేను చెప్పట్లేదు. డీటాచ్ అవ్వడం కోసం అయితే మాత్రం అబ్సిడియన్ కానీ, స్మోకీ క్వార్ట్జ్ కానీ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీ హార్ట్‌ని ఓపెన్ చేసి మీరేం డిజర్వ్ చేస్తారు? మీరు హీల్ అవ్వడం కోసం ఆర్ మీ వాల్యూ, మీ వర్త్ అర్థం చేసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కోసం అయితే మాత్రం రోజ్ క్వార్ట్జ్ కానీ, రోడోనైట్ కానీ, గ్రీన్ అవెంజరిన్ కానీ ఈ టైప్ ఏవైనా వేర్ చేయొచ్చండి. అంటే క్రిస్టల్ వేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం వేర్ చేయండి. అయితే మీరు మీ హార్ట్‌ని ఓపెన్ చేయడం కానీ, మీరు మీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడో కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు చేంజ్ అవ్వలేకపోతున్నారు. సో, మీరు చేంజ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి, ఆ పర్సన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆ పర్సన్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ నేచర్ ప్రకారం అది జరగదు అని మీకు తెలుసు సబ్‌కాన్షియస్‌గా. కానీ అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చేంజ్ అవ్వడం అనేది మీకు కష్టంగా ఉంది కాబట్టి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు ఇది డిజర్వ్ చేస్తారా లేదా? నిజంగా మీకు ఇదే కావాలా? ఈ టైప్ పర్సన్‌తోనే మీరు హ్యాపీగా ఉంటారా? అనేది మాత్రం మీరు క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బేసిస్‌లో మీరు ఆలోచిస్తే తప్ప మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని సెట్ చేయలేరండి. బట్ ఈ పర్సన్ అయితే మాత్రం సెట్ అవ్వరు. వాళ్ళ నేచరే అది. ఫస్ట్ నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ అలాగే ఉంటారు. వాళ్ళలో పెద్ద మార్పులొస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. మరి ఎనర్జీస్ షిఫ్ట్ అవుతుంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అయితే నేను చెప్పలేను కానీ, ఇప్పటికైతే వాళ్ళ పరిస్థితి చూస్తున్నట్టయితే ఇదే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్, ఎంఎన్, ఓఎక్స్, వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో. సో, చూద్దామండి అసలు మీ వ్యక్తి మీ విషయంలో మారడానికి కారణాలేంటి? అసలు గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తే అంతలాగా ఎందుకు చేంజ్ అయ్యారు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి అయితే మీకు కనెక్ట్ అయ్యారు కానీ, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది కరెక్టా? కాదా? అసలు ఈ రిలేషన్‌షిప్పే వాళ్ళకి కావాలా? అని వాళ్ళేంటంటే ఆలోచిస్తూనే ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ప్రయారిటీ ఏం కాదు. మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే ఆప్షన్స్ అయినా ఉండొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరైనా పర్సన్స్ అయినా సరే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. అందుకే వాళ్ళేంటంటే ఎవరి వైపు స్టాండ్ తీసుకోవాలి, ఎవరికి ప్రయారిటైజ్ చేయాలి అనేదైతే వాళ్ళకి అర్థం అవ్వలేదు. బట్ స్టిల్ మీ విషయంలోనేంటంటే ఒక ఎక్స్‌టెంట్ వరకు మంచిగానే ఉన్నారు. మిమ్మల్ని బాగానే చూసారు. దానికి మీరేంటంటే చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ ఉన్నా వాళ్ళేంటంటే స్టిల్ మిమ్మల్నే ప్రయారిటైజ్ చేశారు. మేబీ కొన్ని సార్లు వాళ్ళ బిహేవియర్ అనేది ఆడ్‌గా ఉన్నా, కొంచెం స్టక్ అయిపోయినట్టు ఉన్నా, స్టిల్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు సీరియస్‌గా ఉన్నారు. ఆర్ వాళ్ళ లవ్ అనేది రియల్ అనే ఫీలింగ్ మీకొచ్చింది. అందుకే మీరేంటంటే ఇక్కడ ఈ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. కాకపోతే వాళ్ళకేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయండి. సో, మేబీ నేనేమనుకుంటున్నానంటే మీరు కూడా వాళ్ళకి ఆ టైప్ కంఫర్ట్ ఇవ్వడం కానీ, మీరు వాళ్ళ విషయంలో కొంచెం మంచిగా ఉండడం కానీ వాళ్ళకి బెనిఫిట్ అయింది. అంటే మిమ్మల్ని చూజ్ చేసుకునేలాగా చేసింది. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళేంటంటే ఫుల్‌గా చూజ్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళేంటంటే ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉంటూనే ఉన్నారు. మేబీ ఆ టైంకి మీతో మంచిగా మాట్లాడుతున్నా, మీకు మంచిగా ఉంటున్నా, స్టిల్ ఎక్కడో కానీ వాళ్ళలోని ఆ డౌట్ అయితే ఉందండి. సో, వాళ్ళేంటంటే ఆ కన్‌ఫ్యూజన్‌తోనే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేశారు అని చెప్పొచ్చు. అఫ్‌కోర్స్ అంటే ఒక పర్సన్ ఎప్పుడూ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండరు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఇది ట్రిగ్గర్ అయిన టైంలో మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యూ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగాయండి. మీ ఇద్దరి మధ్యలోని గ్యాప్ అయితే వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే,
వాళ్ళు స్టిల్ డిసైడ్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళకి ఏం కావాలో అర్థం అవ్వకపోవడం వల్లే వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం మీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళు బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలా బెటర్ చేసుకోవాలి అంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్ అవ్వాలి అనైతే వాళ్ళకుంది. సో, ఈ పర్సన్ పాస్ట్‌లో ఎలా బిహేవ్ చేసినా ప్రెజెంట్‌లో కొంచెం చేంజ్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీరేంటంటే పెద్దగా డిఫరెన్స్ చూడకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా ఫుల్‌గా డిసైడ్ అవ్వలేదు. ఈ పర్సన్ ఏంటంటే 100% కాంట్రిబ్యూట్ చేయాలి అన్నట్టుగా లేరు. సో, అందుకే వాళ్ళేంటంటే మీకు ఏది కూడా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అప్పటికి మిమ్మల్ని కొన్ని సార్లు చూస్ చేసుకోవడం జరిగింది కాబట్టే, అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఇప్పటి వరకు ఆలోచిస్తున్నారు. లేకపోతే మీరు కూడా ఆలోచించరు కదా! ఈ పర్సన్ స్టార్టింగ్‌లోనే డిఫరెంట్‌గా ఉంటే, అలాంటి పర్సన్ ఎవరికి కావాలి? ఎవరికీ అవసరం లేదు. సో, మీరు కూడా ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకునే స్టేజ్‌కైతే ఇంకా రాలేదండి. వాళ్ళకింకా ఆ స్ట్రగుల్ ఉంది. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ఇంకా మీ విషయంలో చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ పర్సన్ ఏ రోజైతే డిసైడ్ అవుతారో, ఆ రోజు మాత్రం ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, జస్ట్ ఏదో బ్రీఫ్‌గా అనుకుంటే సరిపోదు. యాక్షన్ కూడా తీసుకోవాలి. సో, యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పటికి గతానికి చేంజ్ అయితే పెద్దగా ఏం అవ్వలేదు. గతంలోనే చేంజ్ అయ్యారు. యాక్చువల్‌గా స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఉండాల్సిన సిట్యుయేషన్ ఉంది. వాళ్ళు కన్‌ఫ్యూజ్డ్‌గానే ఉన్నారు. బట్ అవన్నీ ఉన్నా మిమ్మల్ని చేసుకున్నారండి అట్‌లీస్ట్. ఇప్పుడేంటంటే అది కూడా జరగట్లేదు. అందుకే మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆర్ ఇంక ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నారు. బట్ నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ పర్సన్ ఇప్పటికైతే మీకేమి చెప్పకపోవచ్చు. మీ విషయంలో ఏది కూడా పెద్దగా చేయకపోవచ్చు. కానీ వాళ్ళేంటంటే మిమ్మల్ని చేసుకోవాలి అనుకుంటుందయితే రియల్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మీరే వాళ్ళకి బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. ఆర్ వాళ్ళ లైఫ్ ఏంటంటే మీతో అయితేనే మంచిగా ఉంటదని ఎక్కడో వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ పర్సన్ ఇంకా చాలా హీల్ అవ్వాల్సింది కానీ, చాలా బెటర్ అవ్వాల్సింది కానీ ఉంది. సో, మరి వాళ్ళు బెటర్ అవ్వాలి కాబట్టి వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కూడా అర్థం చేసుకునే అంత స్టేబుల్‌గా ఉండాలి కాబట్టి వాళ్ళకి టైం అయితే కావాలి. అప్పటి వరకు వాళ్ళైతే మీతో ఏం చెప్పరండి. మీ విషయంలో కూడా పెద్దగా చేంజ్ అయినట్టు కూడా బిహేవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు 100% ష్యూర్‌గా లేనిది ఈసారి వాళ్ళు ఎలాంటి స్టెప్ కూడా ముందుకు వెయ్యాలి అనుకోవట్లేదు. గతంలో లాగా మాత్రం ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్‌తోనే ఉన్నారు. ఫీలింగ్స్ వైస్ అయితే మాత్రం ఈ పర్సన్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ రిలేషన్‌షిప్‌ని కూడా కంటిన్యూ చెయ్యాలి అనైతే చాలా బలంగా అనుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళేంటంటే దీనికి ఒక సోర్స్ క్రియేట్ చేసుకునే వరకు ఆర్ ఈ స్ట్రగుల్ నుంచి వాళ్ళు బయట పడే వరకు అయితే మాత్రం వాళ్ళు టైం తీసుకుంటారు. వన్స్ ఆ టైం తీసుకున్న తర్వాత వాళ్ళకొక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా స్టిల్ ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిందైతే చేస్తారండి. మేబీ స్టార్టింగ్‌లో ఇది కూడా అంత ఈజీగా ఉండదు. చాలా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటది. థింగ్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తది. కాకపోతే ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతది. ఎందుకంటే ఈ పర్సన్ వన్స్ మిమ్మల్ని చేసుకున్న తర్వాత వాళ్ళేంటంటే లాస్ట్ వరకు ట్రై చేస్తారు. గివ్ అప్ చేయడానికైతే చూడరు. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఈ పర్సన్ నిజానికి గతంలో చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్‌లో మిమ్మల్ని వీళ్ళేంటంటే మంచిగానే చూసుంటారు. కాకపోతే తర్వాత వీళ్ళు చేంజ్ అయ్యారు కదా! సో, ఇప్పటికి మీరేంటంటే వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే చాలా చేంజ్ అయిపోయారు అని ఫీల్ అవుతున్నట్టయితే, ఈ పర్సన్ నిజానికి ఇప్పుడు మీ విషయంలో పాజిటివ్‌గా థింక్ చేయడం కానీ, పాజిటివ్‌గా కానీ చేంజ్ అవుతున్నారండి. అయితే వాళ్ళకింకా ఫుల్‌గా టైం కావాలి. సో, వాళ్ళింకా కంప్లీట్‌గా డిసైడ్ అవ్వలేదు. సో, వాళ్ళు వన్స్ అలా డిసైడ్ అయ్యి హీల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయ్యారు అని మీకు అర్థమవుతది. అప్పటి వరకు వాళ్ళేంటంటే మీకెలాంటి హోప్ ఇవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్సే చాలా అన్‌సర్టైన్‌గా ఉన్నాయి. సో, అలాంటప్పుడు వాళ్ళు మీకేం చెప్తారు? సో, అందుకే వాళ్ళ బిహేవియర్‌లో అయితే మీరు పెద్దగా ఇప్పటికి చేంజెస్ చూడకపోవచ్చు కానీ, వాళ్ళలో చేంజెస్ అయితే స్టార్ట్ అవ్వడం రియల్ అండి. ఇది మీకు ఓవర్ టైమ్ తెలుస్తది. అలా అని చెప్పి వెంటనే కూడా మీరు కనెక్ట్ అయిపోయేంత పాజిటివ్‌గా వాళ్ళేం మీకు కనిపించరు. కానీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవ్వడం కోసం ఒక ఛాన్స్ అయితే తీసేసుకుంటారు ఫ్యూచర్‌లో. అలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి, మీరు అక్కడి వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలో మాత్రం మీకు కొంత పేషెన్స్ ఉండాలి. మీరు నెక్స్ట్ ఏం జరుగుతది అనేది చూడాలి.
చూడాలి. కొంచెం వెయిట్ చేయడం అయితే బెటరు. కంప్లీట్‌గా ఒక డెసిషన్ ఇప్పుడే తీసుకొని, ఇప్పుడే అంటే వాళ్ళు ఇది అని డిసైడ్ అయిపోయే బదులు, కొంత టైం తీసుకొని కొంచెం చెక్ చేసిన తర్వాత మీరు ఏదైనా చేస్తే బావుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. అన్ని రకాలుగా కొన్ని కన్సిడర్ చేస్తున్నారు. చేసినప్పుడు మాత్రం డెఫినిట్‌గా పాస్ట్‌లో ఉన్నంత కన్‌ఫ్యూజన్ ఇప్పుడు లేదు. సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. స్ట్రగుల్ అయితే ఉంది. కానీ పాస్ట్‌లో కన్‌ఫ్యూజన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే క్లియర్‌గా మీరే ఇంపార్టెంట్ అన్నట్టుగా అయితే ఉన్నారు. సో, చూద్దాం అందుకే యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ కోసం మీరు చాలా చేంజ్ అయ్యారండి. చాలా చేశారు. కాకపోతే ఈ పర్సన్ కోసం మీరు ఎంత చేంజ్ అయినా, ఏం చేసినా సరే స్టిల్ వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్ని చూజ్ చేసుకోలేదు. ఆర్ మీ విషయంలోని మీరు వాళ్ళని ప్రయారిటైజ్ చేసినట్టుగా చేయలేదు అనే ఫీలింగ్ మీకుంది. ఇది యాక్చువల్‌గా మీలో ఒక భయాన్ని కూడా క్రియేట్ చేసింది. అంటే ఈ పర్సన్‌తో మనం ఉన్నా సరే, మనమే ఎప్పుడు ఇక్కడ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి కానీ, ఈ పర్సన్ అయితే ఏం చేయరు. ఎప్పుడు వాళ్ళకి సిట్యుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ వాళ్ళు మనల్ని చూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు మనం కూడా మన లైఫ్‌లో కొన్ని ఫేస్ చేస్తున్నాం. అయినా సరే ఈ పర్సన్‌ని చూజ్ చేసుకుంటున్నాం కదా! వాళ్ళెందుకు అలా చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ మీకు ఎక్కువగా ఉంది. సో, బేసిక్‌గా ఈ విషయంలోనేంటంటే మీరు వాళ్ళని జడ్జ్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు స్ట్రాంగ్‌గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నప్పుడు, ఆ పర్సన్‌కి మీరు టైమ్ ఇవ్వడం ఒక్కటే బెటర్. మీరు వాళ్ళ గురించి నెగెటివ్‌గా ఆలోచించి వాళ్ళని మీరు జడ్జ్ చేయడం, ఆర్ వాళ్ళ విషయంలో మీరు భయపడడం అంటే మీకిలాంటి నెగెటివ్ థాట్స్ ఉంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళలేరండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్తున్న ప్రతిసారి కూడా పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మీరు పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కానీ కంపేర్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికి కూడా బెటర్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్‌లో కేవలం ప్రెజెంట్ బేసిస్‌లో మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. అంటే మీరు అనుకోవచ్చు, మేము చాలా చేసామండి. పాస్ట్‌లో కూడా చాలా ఈ పర్సన్ విషయంలోని కన్సర్న్ చూపించాం. కేరింగ్‌గా ఉన్నాం. అప్పుడు వీళ్ళు మంచిగానే ఉన్నారు. బట్ స్లోగా అవేవి అర్థం చేసుకోకుండా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకున్నారు అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ నేను చెప్తున్నాను కదా! మీరు ఇంకా ఆ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకున్నా వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వలేరండి. ఎందుకంటే మీలో ఎక్కడో ఈ నెగటివిటీ అనేది గ్రో అవుతూనే ఉంటది కానీ ఇది స్టాప్ అవ్వదు కదా! సో మీరేంటంటే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇఫ్ రిలేషన్‌షిప్పే కావాలి, న్యూ బిగినింగ్సే జరగాలి అనుకుంటే దానికొక పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇది మీరనుకున్నంత ఈజీగా, కంఫర్టబుల్‌గా, ప్లెజెంట్‌గా మాత్రం ఉండదు. చాలా ఫేస్ చేస్తూ, చాలా నేర్చుకుంటూ థింగ్స్‌ని వర్కౌట్ చేసే పరిస్థితుంటది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్నే అలాంటిది. సో, కొన్ని ఫేస్ చేయాలి తప్పదు. అలాంటివన్నీ జరిగిన తర్వాతే రిలేషన్‌షిప్ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, మీరేంటంటే ఆ వేలో థింక్ చేయడం మానేయండి. ఫస్ట్ మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. అండ్ పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేయడం కూడా మానేయండి. మీకు కోరుకుంటుంది ఈ రిలేషన్‌షిప్‌లో దొరుకుతుందా లేదా? అట్‌లీస్ట్ ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఈ పర్సన్ మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటే వాళ్ళేంటి అని మీరు ఓపెన్ మైండ్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం మంచిది. ఆర్ ఓపెన్‌గా థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.